శ్రీమాత్రే నమః. అన్నవరం అనగానే సత్యనారాయణ స్వామి ప్రసాదం గుర్తుకొస్తుంది. తిరుమల అనగానే స్వామివారి లడ్డు గుర్తుకొస్తుంది. శబరిమల అనగానే అరవణ ప్రసాదం గుర్తుకొస్తుంది. అలా ఆ దేవస్థానాలకు ఆ ప్రసాదం అంత పేరుని తీసుకొచ్చి పెట్టాయి. యావత్ దేశాన్ని కుదిపేస్తున్న తిరుమల లడ్డు అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు శబరిమల ఆలయ ప్రసాదం కూడా కల్తీ జరిగిందనే వార్త వచ్చింది. ఎలా జరిగిందిట? ఈ ప్రసాదంలో యాలకులు ఉపయోగిస్తారు. ఈ యాలకుల్లోట ఆమోదించదగ్గ స్థాయి కంటే కూడా ఎక్కువ క్రిమిసంహారకాలు కలిసాయట. అలా కలిసాయని ఆరోపణలు గత ఏడాది వచ్చేట. కాబట్టి ఆ గత ఏడాది నుంచి ఆ ప్రసాదాన్ని వాడకుండా అలా పక్కన పెట్టేశారు. దాదాపుగా 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాది నుంచి వాడకుండా ఉందిట. మనకి తెలుసు కదా, డబ్బాలో వస్తుంది నల్లటి ప్రసాదం, అరవణ ప్రసాదం. ఎంత భక్తిగా తీసుకుంటాం ఆ ప్రసాదాన్ని. అయితే ఈ ప్రసాదాల విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ప్రసాదాలని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టీడీబీ టెండర్లని ఆహ్వానించిందిట. ఈ టెండర్లు ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ దక్కించుకున్నారని, వాళ్ళు ఈ కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని టీడీబీ చైర్మన్ ప్రశాంత్ తెలిపారు. భగవంతుడి దయ వల్ల అందులో క్రిమిసంహారక పదార్థాలు కలిశాయని వాళ్లే కనుక్కున్నారు. కాబట్టి గత ఏడాది నుంచి వాడకుండా పక్కన పెట్టేశారు, భక్తుల వరకు చేరకుండా ప్రసాదాన్ని. భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆయనే మనల్ని కాపాడతాడు. క్రిమిసంహారక పదార్థాలు కలిశాయనే కదా దాన్ని ఎరువుగా మార్చాలి అని అనుకున్నారు. అంటే అందులో ఖచ్చితంగా ఈ క్రిమిసంహారక పదార్థాలు కలిశాయని చెప్పి వాళ్లే చెప్పేస్తున్నారు. మనల్ని ఆ భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. ఆఖరికి భగవంతుడి ప్రసాదాన్ని తయారు చేయటంలో ఉపయోగించే యాలకుల్లో కూడా అంత ఎక్కువగా క్రిమిసంహారక పదార్థాలను ఉపయోగించారు. అంటే ఉత్పత్తి ఎక్కువగా రావాలని వాళ్ళు అక్కడ ఉపయోగించారు. మరి మనం రోజు తినే ఆహార పదార్థాల్లో ఇంకెంత క్రిమిసంహారక పదార్థాలని ఏ మోతాదులో వాడుతున్నారో ఒక్కసారి ఆలోచిస్తే భవిష్యత్ అంటే భయం వేస్తుంది.